అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి ఈ జనవరి మాసంలో 11, 12, 13, 14 తారీఖుల్లో తులారాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 24 గంటల్లో శాశ్వతమైనటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం లభించబడును. 9381918252 గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ 4 రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు తప్పకుండా మీరైతే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా వీడియోను మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించే సపోర్ట్ అయితే అందివ్వండి. మీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు ఒక్క 10 నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియోను చూడండి. ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుందనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు. అలాగే చివరి వరకు చూస్తే ఏంటంటే మీకు పూర్తిగా అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి అని చెప్పి రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాలు తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తేనండి, మొదటి నుండి కూడా చాలా అంటే చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఇప్పటికీ కూడా అనుభవిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశి వారి మీద పడుతూ ఉండడం, కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా అంటే వీరు చిన్న వయసు నుండి ఎక్కువగా మోయాల్సి రావడం, వీటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడా కూడా వీరి బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను వీరే స్వయంగా అనుభవిస్తూ ఉండడం చాలా అంటే చాలా ఆశ్చర్యకరం. అయితే మీ కష్టాలన్నీ కూడా గుణపాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం అనేది జరుగుతోంది. అయితే వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అందరిలాగా అనుకునేటటువంటి సాధారణ వ్యక్తులు. ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదని చెప్పి అనుకుంటారు. అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం వీరికి ఈ కష్టం రావాలా అని చెప్పి మీ వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు. ఇక మీకు చాలా జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సలహాలనైనా కానీ మొదటి స్థానంలో అంటే మీరు ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వారే భద్ర శత్రువులు. వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని అవసరాలకు బాగా వాడుకొని అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేయడం, మరలా ఏంటంటే వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరకు రావడం, మరలా వారి అవసరాలను తీర్చుకొని మరలా మిమ్మల్ని దూరంగా నెట్టేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారి జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను మీరు చూస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటేనండి, మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీకు చూసి చూసి జనాల మీద, కుటుంబ సభ్యుల మీద బాగా విసుగు అనేది ఏర్పడింది. వీటన్నిటినీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత మీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. అంటే వారితో మనకు తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది, సహాయం అనేది కావాలనుకోండి, ఇప్పుడు బయట వాడిని అడిగితే చేస్తారో లేదో కదా, మరలా వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి మాకు పలానా సమస్య ఉందని చెప్పేస్తే కొంత మొహమాట పడుతూ వాళ్ళని ఏంటంటే దూరం చేసుకోలేకపోతున్నారు. ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోకి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. మన అనుకునే వాళ్ళే కదా, పోనీలే చావు దెబ్బలు కొడుతున్నారులే, అయినా వాళ్ళే తెలుసుకొని వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారులే అనేటటువంటి మనసుతో మీరు ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని ఎక్కువగా కొంతమంది మోసం చేస్తూ కూడా ఉన్నారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి? మీరు ఇప్పటి వరకు అన్ని విషయాలు నేర్చుకున్నారండి. మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ అయ్యారని చెప్పుకోవాలి.
అలా అని చెప్పి మీరేమీ తెలివి తక్కువారా అని చెప్పి అనుకున్నామంటే అది నిజంగా పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మేధావులు, అలాగే మంచి తెలివైన వారు. కాకపోతే ఏంటంటే మీరు నమ్మిన వారి కోసం మీరు ప్రాణం ఇస్తారు. బంధాల మీద మమకారం, బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయత, ప్రేమ చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్తారు, వారి కోసం ఏదైనా చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామే అనుకోండి, ఆ పనిని కూడా విసుగు విరామం లేకుండా పూర్తి చేసే వరకు అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం, రూపంలోనూ అందంలోనూ మీకు మీరే సాటి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఒక పని చెప్తే ఆ పనిని చాలా సక్సెస్ఫుల్గా నీట్గా ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనిలో మీ వంతుగా మరిన్ని ఎక్కువగా ఎఫర్ట్స్ని అయితే పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు, శని బాధలను ఎదుర్కొంటున్నారు. శని భగవానుడు వలన మీరు చాలా రకాలుగా అంటే ఏలినాటి శని ప్రభావం కావచ్చు, లేదంటే మీరు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల కావచ్చు, ఇప్పటి వరకు మీకు కాలం అనేది, భగవంతుడు అనేది అనేక రకాలుగా సమస్యలను, అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగిలిచ్చాడనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సంతోషం కంటే కూడా ఎక్కువగా భారీ నష్టాలు, భారీ ప్రమాదాలు, అలాగే భారీ ఎత్తున బాధలే మిగిలాయి. అదే మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఎన్నో రోజులుగా మేము ఇంత అహర్నిశలు కష్టపడుతున్నాము, చాలా వరకు మా అనుకున్న వారందరికీ కూడా సహాయం చేశాము, అయ్యో పాపం అని చెప్పి చాలా వరకు జాలి చూపించాను, ఇటువంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను, మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఎటుపోతున్నారు, అసలు ఏమైపోయారు, కనుమరుగైపోయారే అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నారు. పోనీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మామే అనుకోండి, వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాంలే అని చెప్పి అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నప్పుడు ఏమో ఆ అసలు వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి నివ్వెరబోతున్నారు. అంటే ఇక జీవితంలో ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిదేమో అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు. అటు మనుషులతో విసిగిపోయారు, అటు భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షలతో విసిగిపోయారు. పూర్తిగా చెప్పాలంటే మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుగనేది అంటే నిరాశ నిస్పృహకులు లోనై ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ మధ్య. అయితే బాధపడిన అవసరం లేదండి, అలాగే భయపడిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి మనిషికి కూడా అంటే మీకే కాదండి, ఏ రాశి వారికైనా కానీ ఏంటంటే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవు. కాకపోతే ఉన్నటువంటి 12 రాశుల కంటే కూడా ఈ రాశివారు ఎక్కువ శాతం కష్టాలను అనుభవించారనే చెప్పుకోవచ్చు. చాలా రకాల కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూనే, కుటుంబ బాధ్యతలను మోస్తూనే, అలాగే అన్ని రకాల అంటే వ్యక్తులతోనూ మాట్లాడుతూనే మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకోలేక నిద్రలేచింది మొదలు తలకిందులైపోతూ ఉన్నారు. ఆలోచనలతో ఎక్కువగా బందీ అయిపోతున్నారు. అయితే మీరు బాధపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నామంటే మీ జీవితంలో కూడా వెలుగు అనేది రాబోతుంది. అది కూడా ఎన్నో రోజులు కాదు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకి కూడా తప్పకుండా సమాధానం అనేది దొరకబోతుంది. మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా కానీ పాలు పంచుకుంటే తీరేవి కాదు. మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తులు మీరు. అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించబోతున్నాడు. మరే దైవమో కాదండి, మీరు నమ్ముకున్నటువంటి మీ ఇష్టదైవం అనే చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసులో మీరు ప్రతినిత్యము కూడా ఉదయం నిద్రలేచింది మొదలు మీ పనికి వెళ్ళి తిరిగి మరలా ఇంటికి వచ్చేంత వరకు మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మామూలుగా చెప్పాలంటే మీకు దైవానుగ్రహం అలాగే దైవ పూజలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి. మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా ఆయన మీ చుట్టూనే ఉంటున్నాడు. కాబట్టి మీరు ఇన్ని సమస్యల నుండి కోలుకుంటూ వచ్చారు. అలాగే మీ సంతానం మీ బిడ్డలకు కూడా ఎక్కువగా మీరు ఈ 4 రోజుల్లో ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో కూడా మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ, ఆఖరికి టీ కొట్టు లేదా చిల్లర కొట్టు వాళ్ళకైనా కానీ చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి.
అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లు కోట్లు వచ్చి పడతాయని కాదండి, మునుపెన్నడూ కూడా చూడని విధంగా కొంతైనా మీరు అందులో లాభాలను చూస్తారు. అందులో ఒకంతైనా ఒక పావంతైనా కానీ మీరు లాభాన్ని కనిపిస్తే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇప్పటి వరకు లేనటువంటి లాభం అనేది ఒక్కసారిగా మీ కళ్ళకు కనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? పోనీలే మన జీవితంలో కొంతైనా కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఊరట ఈరోజు కలిగిందిలే అని మన మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది కదా. అలా జరుగుతుందన్నమాట. అంతేకాని అఖండమైనటువంటి అదృష్టం అలాగే కోట్లు కోట్లు వస్తున్నాయి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు, ఆశపడకూడదు. ఎందుకంటే మన పని మనకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది అనేది చూసుకోవాలి. ఎవరో చెప్పినటువంటి మాటలను ఎప్పుడూ కూడా వినకూడదు. మనకు ఏ విధంగా అదృష్టం వస్తుంది, మనం చేసినటువంటి కష్టానికి దానికి జోడై ఒక 10 వంతో లేదంటే ఒక 100% మనకి ఏదైనా ఒక అదృష్ట రూపంలో కలిసి రావడం అంటారనమాట. అలా మొదలైన దాన్ని మనం నిలుపుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టుంటే కనుక వారికి కూడా చక్కగా మంచి అవకాశాలు, మంచి లాభాలు కనిపిస్తున్నాయండి. సానుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణం అనేది 4 రోజుల్లో మీరు చూడబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా మీకు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఒక మంచి సమయం రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. కష్టే ఫలి అని చెప్పి పెద్దలు అంటారు కదా, మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా చూస్తారండి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ దూరమై అనుకూలంగా ఉంటారు. బిడ్డల పరంగా, తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధ పెట్టవు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా కనిపిస్తుంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక ప్రేమికుల పరంగా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు మీ మధ్య ఏర్పడి ఉండవచ్చు. ఎడబాటుతనం అంటే ఒకరినొకరు ఏదో అనుకొని దూరంగా ఉండుండవచ్చు. అటువంటి వారికి కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మీకు ఏమాత్రం కూడా అంటే ఇంట్లో పెద్దలను ఒప్పించుకునేసరికి ఏదో ఒక గొడవలు జరగడం, అలాగే వారు ఒప్పుకుంటే మీ మధ్య ఏదన్నా కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మరలా విడిపోవడం, మరలా కలుసుకోవడం, ఇటువంటివి జరుగుతూ మీకు వివాహానికి సంబంధించినటువంటి చర్చల్లో మీరు తగినటువంటి నిర్ణయాలు కనుక తీసుకోలేకపోతే మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడటానికి 4 రోజుల్లో అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో చక్కగా కూర్చొని మీ గురించి అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనేది పెద్దలు కూడా ఒప్పుకునే విధంగా చక్కగా వారిని కూడా గౌరవించే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది ఉండాలన్నమాట. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్యత, ఆప్యాయత పెరగాలంటే చక్కగా కూర్చొని మీ జీవితానికి సంబంధించింది అలాగే మీకు ఏదైనా కానీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకూడదండి. ఈరోజు మన మనసుకి ఏదనిపిస్తే అది తీసుకున్నామనుకోండి, అది భవిష్యత్తుకు చాలా అంటే చాలా ఎక్కువగా మనకు నష్టాన్ని మిగులుస్తుంది. కాబట్టి ఏదైనా కానీ 1-4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ముందు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలనైతే పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. మీ మధ్య ప్రేమ పెరిగి ఒకరికొకరు అర్థం చేసుకోవడం, అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం దూరమై చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ 4 రోజుల్లో మీకు అనిపిస్తుంది. కాబట్టి మీకు మంచి సమయం అనేది నడుస్తుందన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి వచ్చేసి బంగారు భవిష్యత్తుగా ముందు రోజుల్లో, ఇప్పుడు కాదండి ఇంకా ముందు రోజుల్లో మంచి సానుకూలమైనటువంటి లాభాలు అనేవి మీరు చూడబోతున్నారు. ఇక మీకు మీ యొక్క ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఒక రకంగా కనిపించినప్పటికీ మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది అవి మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. చక్కగా 11 లేదా 21 ప్రదక్షిణలు స్వామి చుట్టూ చేసుకోండి. అలాగే అక్కడ ఏదైనా గరుడ సేవ లాంటివి ఏదైనా చేసే పని అయితే మీ వంతుగా ఒక 500 రూపాయలను గుడిలో ఇచ్చి గరుడ సేవలో మీరు కూడా పాల్గొనండి. అంటే నెలకొకసారి గరుడ సేవ చేస్తూ ఉంటారండి ప్రతి ఆలయంలో కూడా. అలా చక్కగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ వంతుగా మీరు ఒక 500 రూపాయలను గరుడ సేవలోకి ఇవ్వడానికి మీ వంతుగా పాలు పంచుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. ఆదివారం, మంగళవారం రోజుల్లో స్వామికి పాలాభిషేకం చేసుకోండి. అలాగే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి. మీ చేతులతో మీరే స్వయంగా
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలుసు కదండి, నాగేంద్ర స్వామి వారి యొక్క శిలారూపాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి స్వామికి గంధ పుష్పాక్షంతలతో అలాగే మీకు ఏదైతే వీలుంటుందో ఆ యొక్క ప్రసాదం అనేది స్వామి ముందు పెట్టుకొని మీ మనసును అలాగే మీకు జరిగేటటువంటి పనులను సక్రమంగా చేయమని చెప్పి వేడుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో ఎవరికైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదైనా సహాయాన్ని అందివ్వండి. ప్రయాణాల్లో చక్కగా లాభాలు అయితే గడించబోతున్నారు. ఆరోగ్యంగా కూడా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అంత పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు. అంతేకాకుండా మీకున్నటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి నెల అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అలాగే మీరు తప్పకుండా వేప చెట్టు, రాయి చెట్టు ఈ రెండూ కలిసిన చోట 11 లేదా 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకున్నటువంటి జాతక గ్రహదోషాలు ఏదైనా ఉంటే, శని దోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నటువంటి పనుల్లో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఇటువంటివి ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి. అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ విధంగా అయితే మీరు చేసి చూడండి. మీ జీవితంలో మంచి రోజులు, అద్భుతమైనటువంటి శుభవార్తలు మీరు వినేటటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనేటటువంటి విషయానికి వస్తే, ముఖ్యంగా చెప్పాలంటే ఎం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి ద్వారా మీరు ఏదైనా కానీ తెలియనటువంటి అంటే ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఎంతో పేరున్నటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు, ఇదివరకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడేటటువంటి రిలేషన్ అనేది మీ జీవితంలో మీకు మరింత ఎక్కువగా భారీ నష్టాన్ని మిగల్చబోతుంది. కాబట్టి వారితో ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉన్నా, లేదంటే వారితో ఏదైనా కొత్తగా ఇప్పుడే పరిచయం ఏర్పడినా కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఈ 4 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, మానసిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది, మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారు. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.